అవన్నీ మనుషులు చేసిన తప్పులండి. బైబిల్లో దేవుడు రాయించాడు అంతే. ఓ అలాగా. అయితే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 57వ వచనంలో, నా మాటలు కనుక మీరు వినకపోతే మీ కడుపున పుట్టిన పిల్లల మాంసం మీ చేతే తినిపిస్తాను అని చెప్పింది ఎవరు? దేవుడేనండి. దేవుడు కాదు, ఆ బైబిల్ దేవుడు. సంఖ్యాకాండం 31వ అధ్యాయం 17వ వచనంలో, యుద్ధంలో దొరికిన ఆడవాళ్ళలో కన్నె పిల్లల్ని వదిలేసి పురుష సంయోగం చేసిన ఆడవాళ్లను చెప్పేయమని చెప్పింది ఎవరు బాబు? బైబిల్ దేవుడండి. ఇప్పుడు చెప్పు పేదూరు, అలాంటి దేవుణ్ణి నమ్మకపోతే నేను నరకానికి పోతాను. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖీ భవ అని కోరుకునే మా గీత ఎక్కడ? నన్ను నమ్మితే స్వర్గానికి, లేకపోతే నరకానికి అని చెప్పే ఈ గ్రంథం ఎక్కడ?